బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు శ్రీ ఇప్పిలి నరసింహ శర్మ గారు. వారిని అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. కృష్ణం వందే జగద్గురుం అంటూ ఉంటారు కదా గురుగారు, దాని అంతరార్థం ఏంటి? భూమి మీద నలుగురు దేవతలు ఉంటారు. ఓకే. దానికి సంధ్యావందనం అని ఒక కార్యక్రమం ఉంటుంది. సూర్యోపాసన అంటారు దాన్ని. ఓకే. ఆ సూర్యోపాసనలోని చాలా మంచి మంత్రాలు ఉంటాయి. ఎందుకంటే సూర్యభగవానుడు లేనిది కూడా, ఎందుకంటే ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవానుడి తొలక స్తోత్ర నియమావళి పాటించడం అనేది మాత్రం సంధ్యావందనం అంటే సూర్యభగవానుడి తొలక ఆరాధనే అని అర్థం చేసుకోవాలి. ఓకే. దానికి భూమి మీద 4 దేవతలు ఉంటారు. ఆ 4 దేవతలు కూడా తప్పనిసరిగా మనం ఆదుకుంటాయి. ఆ 4 దేవతలు ఎవరంటే, చిన్నపిల్లల నుంచి కూడా మనం చిన్నపిల్లలకు కూడా ఆ 4 దేవతల గురించి చెప్పాలి. ఒకటి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని సంధ్యావందనంలో ఉపనయన సమయంలో చెప్తారు. అది ముఖ్యంగా పెద్ద దేవత ఏంటంటే తల్లి. ఎందుకన్నారంటే తల్లికి అంత ప్రాధాన్యత ఇచ్చారంటే, బ్రహ్మ బొమ్మగా ఒక ఆలయంలో ఉండి పూజింపబడతాడు. అమ్మ తనలో ఒక అణువుగా మనలో ఉంటుంది. బ్రహ్మ కంటే అమ్మే గొప్పది. అమ్మ తాలూకు అణువే కదా మన శరీరంలో ఉంది. అమ్మ కైంకర్యం అయిపోయినా అమ్మ తాలూకు అణువులే మరి మనం ఉన్నాం. బ్రహ్మ కంటే అమ్మే గొప్పది. అందుకని అమ్మ ప్రధాన దేవత తల్లి. పితృదేవోభవ. పితృదేవోభవ అంటే తల్లి నడక నేర్పుతుంది, అడుగులు వేయిస్తుంది, చిన్న చిన్నవి జన్మనిచ్చి. తండ్రి నడవడక నేర్పుతాడు. సమాజంలో ఎలా మెలగాలో తండ్రి పెద్ద బాధ్యత వహిస్తాడు. కాబట్టి తండ్రి గొప్పవాడు. ఆచార్య దేవోభవ. ఆచార్య దేవోభవ అంటే గురువు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు శాస్త్రం. గురువు ఎలాగయ్యాడంటే శ్రీకృష్ణ పరమాత్మ అసలు ఆ గురువు మనకి జ్ఞానాన్ని బోధించి ఏది మంచో ఏది చెడో చెప్పి మనకి ఉన్నత మార్గంలో తీసుకెళ్తాడు. బ్రహ్మ మనకి జీవితాన్ని ఇచ్చి తిరిగి తీసుకుంటాడు, ఆయుష్నిచ్చి. పుట్టిన మనిషి గిట్టక తప్పదు. గురువు విద్యనిచ్చి తీసుకోలేడు. అందుకే బ్రహ్మ కంటే గురువే గొప్ప, దేవుడి కంటే గురువే గొప్ప. ఆచార్య దేవోభవ. తర్వాత అతిథి దేవోభవ. సకాలానికి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కొంచెం మంచినీళ్ళు ఇచ్చి ఆదుకునేటటువంటి తత్వం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. వాళ్ళకి అక్కడి నుంచి అలా వెళ్ళిపోయి ఏమీ లేదు మా ఇంట్లో నిలిపోయా అని చెప్పేసి దానం ధర్మం లేకుండా మనం ప్రవర్తించడం అంత మాత్రం కాదు. వాళ్ళకి కొంచెం ఏదో ఒక విధంగా అతిథి ఆ సకాలానికి వచ్చినప్పుడు వాడి అవసరాలు తీర్చడం కూడా ఒక చిన్నతనంలో పిల్లలకు మనం నేర్పాలి. ఈ నలుగురు భూమి మీద ఉండేటువంటి దేవతలు అని చెప్పబడింది. ఇకపోతే కృష్ణం వందే జగద్గురు ఎందుకు అన్నారంటే, అసలు కృష్ణుడు భగవద్గీత చాలా వరకు మన జీవిత గమనంలో మనకి మన సాంప్రదాయం ప్రకారంలో చాలా విషయాలు భగవద్గీతలో అధ్యాయాల రూపంలో తెలియజేశాడు. మానవ మనుగడికి ఎంతగానో ఉపయోగపడ్డాడు. కాబట్టి ఆ ప్రకారమైన వైజ్ఞానికమైన విషయాలు చాలా వరకు కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఆచరించి మనకి చెప్పగలిగాడు. కాబట్టి కృష్ణుడు గొప్పవాడు. ఉపమన్య మహర్షి ఖాళీ బొటనవేలు మీద నిలబడి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడం కోసం వేలాది సంవత్సరాలు తపస్సు చేసి స్వామివారిని శివుడిని దగ్గర పెట్టుకున్నాడు. ఆ ఉపమన్య మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ గొప్పవాడని చెప్పేసి తనే నిర్ణయించి, నువ్వు రేపు పొద్దున భూమి మీద ఒక మంచి మార్గాన్ని నియమించేటువంటి సకల జనాలకి కూడా నువ్వు ఆచార్యుడివే ఉంటావని చెప్పేసి ఆయన ఆశీర్వదించాడు. అందుకే కృష్ణుడు ఒక పెద్ద దేవత, పెద్ద దేవుడు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఒక ప్రాధాన్యత ఏమిటంటే, మనం ఎలా గౌరవిస్తున్నామంటే శ్రీకృష్ణుడికి ఒక చిన్న ఉదాహరణకి చెప్తాను. మనం ఏదైనా పూజా పురస్కారం చేస్తే ముందు వినాయక పూజ చేస్తాం. అప్పుడు దానికంటే ముందు ఏం చెప్తాం? సంకల్పం అంటాం. ఆ సంకల్పం అంటే ఏంటి? 3 సార్లు ఉద్ధరణితో నీళ్ళు తీసుకొని బాహ్యమైనటువంటి శరీరానికి మన స్నాన సంధ్యావందనాల కార్యక్రమాలు చేసుకుంటూ శుచిర్భూతం అవుతాం. అంతఃశుద్ధి ఏది? అంతఃశుద్ధి కోసం 3 ఉద్ధరణ నీళ్ళు చేతిలో వేసి లోపలికి పంపిస్తాం. దానికి ఏమిటంటాం? ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర వృషికేశ పద్మనాభ దామోదరాయ నమః శంకరిష్ణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః అంటాం. ఈ నామాలని శ్రీకృష్ణ నామాలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనకు వేదగురువు జగద్గురువు ఆ కృష్ణుడి నామాలు చెప్పింది. అంటే వినాయక పూజ కంటే ముందు శ్రీకృష్ణుని తరచే సాంప్రదాయం మంది. అందుకు కృష్ణం వందే జగద్గురు కాబట్టి శ్రీకృష్ణుడికి అటువంటి ఆపాదించబడింది. కాబట్టి గొప్ప శివభక్తుడు శ్రీకృష్ణుడి పరమాత్మ. ఆ ప్రకారంగా కూడా శ్రీకృష్ణుడి తరక చర్య గొప్పది. అందుకే మనం బాధలు వచ్చినా, మనకి ఇబ్బంది, మనకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా సరే కృష్ణ కృష్ణ అంటాం, రామకృష్ణ అనుకోవచ్చు కదా అంటాం. ఇలాంటివి మనం నానుడైపోయి. కాబట్టి కృష్ణుడు గొప్పవాడు. మనకి శ్రీకృష్ణ పరమాత్మే గొప్ప గురువు అని మనం నిర్ణయించుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.